సందీప్ గారి మీద ఆశలు వదులుకోవాల్సిందే. కార్తీక్, కారణం ఏదైనా నువ్వు వెంటనే ఆస్తికి వారసుడివైపో. కార్తీక్ని అడాప్ట్ చేసుకోవడానికి అవసరమైన లీగల్ ఫార్మాలిటీస్ వెంటనే కంప్లీట్ అయిపోవాలి. అలాగే మేడం. చినరాజావారు, రాజ్కుమార్, వాళ్ల లగేజ్లో మళ్లీ నా నగేదో దొరికుంటుంది. ఇవ్వడానికే వచ్చుంటాడు. తీసుకుని పంపించు. ఒక్క నిమిషం. నేను నీతో మాట్లాడడానికి వచ్చానమ్మా. ఏమన్నావు? నీతో మాట్లాడడానికి వచ్చాను. కాదు కాదు, మాట మార్చకు. ఇందాక చివర్లో ఏదో అన్నావు. నీతో మాట్లాడడానికి వచ్చానమ్మా. నన్ను అమ్మా అన్నావా? మనసు ఒప్పుకుందా? నేను పిలవనంత మాత్రాన మన బంధం తెగిపోతుందా? నాలో ఉన్న రక్తం నీది, నా జీవితం నీది. నువ్వు నాకు జన్మనిచ్చిన తల్లివమ్మా. నాన్న సందీప్, నిన్ను దూరం చేసుకోవడానికి నేను సిద్ధంగా లేనురా. నా వల్ల జరిగిన పొరపాట్లకి నన్ను క్షమించమని రిక్వెస్ట్ చేస్తున్నాను. సరిపోదు అంటే చెప్పరా, నీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా నేను రెడీరా. అమ్మా అని పిలు, అందరి ముందు నన్ను అమ్మా అని పిలు. నా పరువు నిలబెట్టు ప్లీజ్ నాన్న. నేను నీకమ్మనన్న విషయం నీకిప్పుడు గుర్తొచ్చిందా? అమ్మా అని పిలవరా అని కాళ్ళ వేళ్ల పడ్డప్పుడు అప్పుడేమైందిరా ఈ ప్రేమ? అమ్మా, ఆ రోజేతో పంతానికి పోయి కళ్ళు మూసుకుపోయి అలా ప్రవర్తించాను. అమ్మా, స్ట్రైట్ గా పాయింట్కి వస్తున్నాను. నాన్నగారు నన్ను కోరిక కోరారు. అది తన జీవితంలో ఆఖరి కోరిక అని చెప్పారు. ఏంటి బాబు అది? నన్ను ఈ హవేలీకి వారసుడిగా చూడాలి అని నాన్నగారి ఆశ. చినరాజావారు, అంటే ఇక నుండి మీరు హవేలీలోనే ఉండిపోతారన్నమాట. అంటే నేను హవేలీలో ఉండడానికి రాలేదు, రావాలనుకోవటం లేదు కూడా. మరి ఆస్తికి వారసుడివి ఎలా అవ్వాలనుకుంటున్నావు? అంటే అక్కడ ఉంటూనే. షరాప్ 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 షరాప్. అమ్మా, ఇప్పుడే వెంటనే ఆస్తి నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయనక్కర్లేదు. ఎంతకాలం అనుభవిస్తావో అనుభవించు, నీ ఇష్టం. నో రిస్ట్రిక్షన్. కేవలం నీ తదనంతరం నువ్వు కోరుకున్నప్పుడే ఆస్తి నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయ్యేలా వీలునామా రాయ్. చాలు. దానివల్ల నీకు నష్టమే లేదు. ఆ వీలునామా చూస్తే
నాన్నగారు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, తృప్తి పడతారు. ఆయన ఆఖరి కోరిక కూడా తీర్చిన వాడినవుతాను. నోరు ముయ్యరా. ఏమనుకుంటున్నాడ్రా ముసలాడు? ఆఖరి కోరిక అంటూ బిక్కమొహం పెట్టుకొని అడిగితే జారి పడిపోయి ఆస్తి రాసిచ్చేస్తానని కళ్ళగంటున్నాడా? తెలివి వాడి ఒక్కడి సొత్తే అనుకుంటున్నాడా? అది కాదమ్మా. వద్దు, పిలవకు. అమ్మా అని పిలవకు. నీ నోటి నుండి ఆ మాట వింటుంటే ఒళ్ళు మండిపోతోంది. ఎరా బండోడా. మేడం విన్నావా? వాడు మళ్ళీ ఆ రాజేశ్వరి దగ్గరికే పోతాడట. అమ్మ అంటూ మళ్ళీ దాని చంకలోనే దూరతాడట. నాన్న అంటూ ఆ ముసలాడినే భుజాల మీద మోస్తాడట. నేను మాత్రం ఆస్తిని వాడికి రాసివ్వాలట. పిచ్చి పొల్లమలాగా కనిపిస్తున్నానా అడుగు? ఏదో ఒకరోజు మనసు మారి వాడు నా దగ్గరకొస్తాడు అనే ఆశ నా మనసులో ఒక మూల మిణుకు మిణుకుమంటూ ఉండేది. చచ్చిపోయింది. ఆ ఆశ కూడా ఈ రోజుతో చచ్చిపోయింది. చంపేశాడు. చెప్పు, వాడికి చెప్పు. హవేలీకి వాడికి ఇక ఎలాంటి రిలేషన్ లేదని చెప్పు. అమ్మా ప్లీజ్ నా మాట వినమ్మా. నాకు ఈ హవేలీకి ఈ ఆస్తికి కొత్త వారసుడెవరో ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. రేపో మాపో నా వారసుడు ఈ హవేలీలోకి అడుగు పెట్టబోతున్నాడు. నన్ను అమ్మా అని పిలవబోతున్నాడు. చూడాలనుందా? నా వారసుడెవరో తెలుసుకోవాలనుందా? చూడు. గుండె మండుతోందా? కడుపు తరుక్కుపోతోందా? కన్నీళ్లు తన్నుకొస్తున్నాయా? ఏడవరా, ఏడు. మీ కన్నీళ్లు చూడాలని, మీరు గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంటే పగలబడి సంతోషంగా నవ్వాలనే వాణ్ణి నేను వారసుడిగా సెలెక్ట్ చేసుకున్నాను. ఈ శుభవార్త ఆ ముసలాడి చెవిని కూడా వెయ్యి. గుండాగి ఆఖరి కోరిక తీరకుండానే చస్తాడు. అమ్మా తొందరపడుతున్నా. మన మనస్పర్ధల వల్ల ఎవడో మూడోవాడు బాగుపడుతున్నాడు. ఐ డోంట్ కేర్. మీరు నా శత్రువులు. మిమ్మల్ని దెబ్బ కొట్టాలి. నాకు కావాల్సింది అంతే. నీ రక్తం పంచుకు పుట్టిన వాణ్ణి నాకు అన్యాయం చేస్తావా? రేయ్, ఇది కోర్టు కాదు. ఇక్కడ తీర్పు ఇవ్వడానికి జడ్జిలెవరూ లేరు. న్యాయం అన్యాయం అంటూ ఆర్గ్యుమెంట్లు చేయకు. ఇది నా రాజ్యం. ఇక్కడ నా మాటే వేదం. అర్థమైందా? నేనంటే కోపం. సరే ఒప్పుకుంటాను. ఈ ఆస్తి నాకు రాయొద్దు. పసివాళ్ళు నీ మనవాళ్ళున్నారు. వాళ్ళు నీకు ఎలాంటి అన్యాయం చేయలేదు కదా. కనీసం వాళ్ల పేరు మీదైనా ఆస్తి రాయి. కుదరదు. ఆ ముసలాడికి సంబంధించిన ఎవ్వరికీ ఆస్తి దక్కనివ్వను. నన్ను ఏడిపించారు. నా కసి తీర్చుకుంటాను. అమ్మా ఇంకొక్కసారి ఆలోచించు. ఇంకొక్క మాట ఆస్తి గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు. వెళ్ళిపో.
వెంటనే నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. అమ్మా అది నేను చెప్పేది బండోడా, మేడం వాణ్ణి మెడబట్టి బయటికి గంటు. చినరాజావారు మీకు దండం పెడతాను, వెళ్ళండి ప్లీజ్. ఇది నీ జాలమా, ఓ కాలమా ఇది నీ జాలమా, మమతలు పెంచి మనసులు విరిచి చెలగాటమాడతావు న్యాయమా. తన ఛాలెంజ్ విషయం కార్తీక్ తన్యకు చెప్పేసి ఉంటాడు. తన్య గొడవపడి ఉంటుంది. ఛాలెంజ్కి పెళ్లికి లింక్ పెట్టొద్దు అంటుంది. కార్తీక్ ఒప్పుకోడు. ఇంటికి రాగానే నా మీద యుద్ధం డిక్లేర్ చేస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ నేను మెత్తపడకూడదు, మొండిగా ఉండాలి. కార్తీక్ని వదిలించుకోవడానికి ఇదొక్కటే మార్గం. ఎస్, సీన్ ఏంటి ఇలా రివర్స్లో ఉంది? కూర్చోండి డాడ్, కూర్చోండి. హ్యావ్ ఇట్ డాడ్. చెప్పలేనంత సంతోషంగా ఉంది. కార్తీక్ తో నా పెళ్లికి నిన్ను కన్విన్స్ చేయలేను, లైఫ్ లాంగ్ ఇలా ఉండిపోవాల్సిందే అని దిగులుగా ఉండేది. నీ పుణ్యమా అని ఆ దిగులు తీరిపోయింది. మా పెళ్లికి రూట్ క్లియర్ అయింది. ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు యూ డాడ్. మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కూతురుగానే పుట్టాలి. తినండి డాడ్. అమ్మ తన్య, ఏడవని డాడ్, కుళ్ళి కుళ్ళి ఏడవని. నీకు కావాల్సింది అదేగా, నువ్వు కోరుకుంది అదేగా. సంతోషంగా చూడు. అమ్మ తన్య, మా డాడ్ చాలా మంచివాడు, నా కన్న తల్లి పాపం ఏడిపించుకు తింది అని ఎన్నాళ్ళు అనుకునేదాన్ని. నిన్ను చూసి జాలి పడేదాన్ని. నువ్వేంటో తెలిసాక ఇప్పుడు నా ఒపీనియన్ చేంజ్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా నువ్వే మా మమ్మీని ఏడిపించుకు తినుంటావు. నీ కారణంగానే చచ్చిపోయి ఉంటుంది. యు ఆర్ ఏ సాడిస్ట్. అమ్మా తన్య, నీ పెద్దరికానికి గౌరవమిచ్చాను, నీ మాటకి విలువిచ్చాను. నీ పర్మిషన్ లేకుండా, నువ్విష్టపడకుండా కార్తీక్ని పెళ్లి చేసుకోనని మాటిచ్చాను. కట్టుబడి ఉన్నాను. కాని నువ్వు చేసిందేంటి? కన్న కూతుర్ని మోసం చేశావు, దొంగ దెబ్బ తీస్తున్నావు. పెళ్లి విషయంలో
నీ మాట వినలేదు అనే కసితో నన్ను ఏడిపించి నరకం చూపిస్తున్నావు. చాలా హార్ష్గా మాట్లాడుతున్నావమ్మా. ఈ డాడీని అపార్థం చేసుకుంటున్నావు. కార్తీక్ నీకు తగిన జోడి కాదు. అతన్ని పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ నువ్వు బాధపడాల్సి వస్తుంది. నా కూతురికి అలాంటి కష్టం రాకూడదనే ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నాను, అంతే తప్ప నీ మీద కసితో కాదు. ఐఎమ్ నాట్ ఏ సాడిస్ట్. కార్తీక్ తో ఛాలెంజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏదో ఓ వంకతో నన్ను వదిలించుకోవాలనేగా, కార్తీక్ ని నాకు దూరం చేయాలనేగా. దీన్ని శాడిజం అనరా? చాలా పక్షపాతంతో ఆలోచిస్తున్నావమ్మా. తన శక్తింటో తెలుసుకోకుండా ఛాలెంజ్ ఒప్పుకున్న కార్తీక్ నీ దృష్టిలో హీరో, అతనిది ప్రేమ. నా కూతురిని సుఖంగా చూసుకునే అల్లుడి కోసం తాపత్రయపడుతున్న నేను నీ దృష్టిలో విలన్ని. నాది శాడిజం. చాలా గొప్పగా కంపేర్ చేస్తున్నావమ్మా. ఈ డాడీని చాలా బాగా అర్థం చేసుకున్నావు. నెలకు 25,000 సంపాదించడానికి కింద మీద పడేవాడు సంవత్సరంలో 1 కోటి రూపాయలు సంపాదిస్తా అంటూ ఛాలెంజ్ చేశాడు. దాన్నేమంటారో తెలుసా? నమ్మకం కాదు, తల పొగరు, ఇగో. డాడ్, ఎస్, ఖచ్చితంగా అది తల పొగరే. ఓడిపోయే ఛాలెంజ్కి రెడీ అయి నీ మీద ప్రేమని పనంగా పెట్టాడు. తెలివైన వాడెవడు అలా చెయ్యడు. నీ మీద నిజంగా ప్రేముంటే ఛాలెంజ్కి ఒప్పుకోడు. ఇలాంటి చపలచిత్తంగాడితో లైఫ్ నువ్వు షేర్ చేసుకుంటే ప్రతిరోజు నువ్వు ఏడవాల్సిందే, ప్రతిరోజు నువ్వు గొడవ పడాల్సిందే. డబ్బు సంపాదించడం అంటే అమ్మాయిల్ని మాయ చేసి లవ్లో పడేయడం అంత ఈజీ కాదమ్మా. ఆ నిజం ఇప్పుడు కార్తీక్కి తెలిసొస్తుంది. చెమటలు పడతాయి. తన చేతగానితనం ప్రూవ్ అవుతుంది. సంవత్సరం వరకు అవసరం లేదు. నెల రోజుల్లో కళ్ళు తేలిస్తాడు. నీ కళ్ళకు కనపడకుండా పారిపోతాడు. జరిగే కథ ఇదే. ఈ డాడ్ మీద నమ్మకం ఉంటే సంవత్సరం వరకు వెయిట్ చేసి టైం వేస్ట్ చేసుకోకు. అది తెలివి తక్కువతనం. కాదు కూడదు అంటే నీ ఇష్టం. నేనేం చెప్పినా నీకు నచ్చదు, సాడిజం అనుకుంటావు. ఖచ్చితంగా ఛాలెంజ్లో కార్తీక్ ఓడిపోతాడు. కావాలంటే బాండ్ పేపర్ మీద రాసిస్తాను. నేను పక్షపాతంతో ఆలోచిస్తున్నాను అని నిందవేశావు. మరి నువ్వు చేస్తుందేంటి డాడ్? గెలుస్తా అన్న నమ్మకంతో కార్తీక్ ఛాలెంజ్కి ఒప్పుకుంటే దాన్ని తలపొగరు అంటున్నావు, ఇగో అంటున్నావు. అతను గెలవడు, కావాలంటే బాండ్ పేపర్ మీద రాసిస్తా అంటూ నువ్వు అనటాన్ని ఏమంటారు డాడ్? దాన్ని ఇగో అనరా? కూతురంటే ఇష్టముంటే ఏం కోరుకోవాలో తెలుసా? కూతురు ఇష్టపడే కార్తీక్ ఛాలెంజ్లో గెలవాలి, కూతురు ముఖంలో సంతోషాన్ని చూడాలి అని కోరుకోవాలి. కానీ నువ్వు చేస్తుందేంటి డాడ్? డాడ్, నీ ఆలోచనలు డబ్బుతో ముడిపడుంటాయి, కానీ నా సంతోషం ప్రేమతో ముడిపడుంది. నీ నమ్మకం డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నా నమ్మకం గుండెలో ప్రేమ మీద ఆధారపడి ఉంటుంది. ఒక్క నిమిషం నీ లోకంలో నుండి నా లోకంలోకి అడుగుపెట్టి నా మనసుతో ఆలోచించు. ఎందుకు నేనింత కాన్ఫిడెంట్గా ఉన్నానో తెలుస్తుంది. నువ్వది కాన్ఫిడెన్స్ అనుకుంటున్నావు. నేను దాన్ని మొండితనం అంటాను, మూర్ఖత్వం అంటాను. వెల్, అది నీ ఇష్టం. నీ డిక్షనరీ వేరు, నా డిక్షనరీ వేరు. ఫోర్స్డ్ గా నా అభిప్రాయాలు నీ మీద రుద్దను. అలా అని నేను చెప్పదలుచుకుంది మనసులో దాచుకోను. నీకు నచ్చినా నచ్చకపోయినా సూటిగా చెప్పేస్తాను. డాడ్, నాతో ఛాలెంజ్ చేస్తావా? ఎస్, తల పొగరుతోనే అడుగుతున్నా అనుకో. ఛాలెంజ్ చేస్తావా? ఏ విషయంలో? కార్తీక్ గెలుపు విషయంలో. కార్తీక్ గనక ఛాలెంజ్ లో ఓడిపోతే జీవితంలో అతని ముఖం చూడను.
అతని గురించి ఆలోచించను, మైండ్లోంచి తీసి పారేస్తాను. కానీ కార్తీక్ గెలిస్తే మాత్రం ఎలాంటి మెలిక పెట్టకుండా వెంటనే మా పెళ్లి చేసేయాలి. ఒప్పుకుంటావా? ముందు నువ్వు కార్తీక్ ట్రాన్స్ నుంచి బయటికి రా, అప్పుడు మాట్లాడుకుందాం. కార్తీక్ ని ద్వేషించడం మానేసి ఆలోచించు, అప్పుడు నీకే ఇరిటేషన్ ఉండదు. కార్తీక్ 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 ఇంత చెబుతున్నా ఇంకా అదే పాట. మైండ్ ని ప్రిపేర్ చేసుకో. కార్తీక్ ఛాలెంజ్ ఓడిపోతాడు, నువ్వు అతన్ని మర్చిపోక తప్పదు. కార్తీక్ గెలిచి తీరుతాడు, నువ్వు అతడి కాలు కడక్క తప్పదు. మీకు షాకింగ్ న్యూస్ చెప్పనా? కార్తీక్ తలుచుకుంటే, కావాలనుకుంటే ఓవర్ నైట్, రాత్రికి రాత్రే 100 కోట్లకి వారసుడవుతాడు. నీకంటే రిచ్ పర్సన్ అవుతాడు. కలలోనా? కాదు, ఇలలోనే. బ్యాంక్కి కన్నం వేసినా అంత డబ్బు దొరకదు. నిన్నేదో మాయ చేయడానికి గాలి కబుర్లు చెప్తున్నాడు. పిచ్చిదాన్లా నువ్వు నమ్మేస్తున్నావు. కావాలంటే ఒకసారి మృణాలిని దేవికి ఫోన్ చెయ్యి. ఎందుకు? నీ గుండె పగిలి నిజం చెబుతుంది. ఏంటది? కార్తీక్ ని అడాప్ట్ చేసుకోవడానికి మృణాలిదేవి రెడీగా ఉంది, ఆఫర్ ఇచ్చింది.